ప్రైజ్ షాలోమ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ. ఈ సమయంలో ఈ రోజుకి సంబంధించినటువంటి వాక్య భాగంలోకి మనం వెళ్దాం. చిన్న మాట ప్రార్థన చేసి స్తుతి చెల్లిద్దాం అందరం. పరమ తండ్రి మా దేవ, మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఉదయకాలం మరొకసారి ఇదిగో మీ సన్నిధిలో సమాజంగా కూడుకోవడానికి ఏకీవించడానికి కృపనిచ్చారు. దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఇదిగో పడకల నుండి, ఇదిగో మరణ సంబంధమైనటువంటి నిద్ర నుండి, ఇదిగో పునరుత్థానం అనబడుతున్నటువంటి మెలకువలోనికి నన్ను నడిపించినందుకు మీకు వందనాలు. నిద్రాణమైనటువంటి అనేకమైనటువంటి ఆత్మీయ సంగతుల్లో కూడా మేము ఇదిగో పునరుత్థాన శక్తి పొందుకొని లేవడానికి కృప దయచేయండి. ఏకీపించిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. సహవాసంలో యాడ్ అయినందుకు సహవాస దీవెనలు ప్రతి ఒక్కరికి ఇదిగో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇంపార్ట్ చేయమని వేడుకుంటున్నాం తండ్రి. క్రీస్తు గొప్ప నామన ఈ దినపు వాక్యం చేత దర్శించమని, అలాగే ఈ దినపు అంశం కోసం అయితే ప్రార్థనలు చేయబడ్డాయో ప్రతి ప్రార్థనకి జవాబు దయచేసి ఏకీపించిన వారందరి ఇరుగు పొరుగు వారి పనిచేసే చోట, వారు ఉన్న చోట ఉన్నటువంటి ప్రతి ఇరుగు పొరుగు వారిని మీ బిడ్డలను బట్టి దీవించి ఆశీర్వదించి క్షేమస్థితి దయచేసి రక్షణలోకి నడిపించమని, సోల్స్ని దీవించి ఇదిగో రక్షణలోకి నడిపించమని వేడుకుంటూ స్తుతించి ఆరాధించి ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో ఈ రోజుకి సంబంధించినటువంటి వాక్యము మనము 37వ కీర్తన 14వ వచనం మాట్లాడుకున్నాం. 37వ కీర్తన 14వ వచనం మాట్లాడుకుంటా ఉన్నాము. అందులో దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, విల్లెక్కు పెట్టి ఉన్నారు. ఇది 14వ వచనం. 15వ వచనంలో వారి కత్తి వారి హృదయంలోనే దూరును, వారి విండ్లు విరవబడును. వారి కత్తి వారి హృదయంలోనే దూరును, వారి విండ్లు విరవబడును. 16వ వచనం నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వచనాన్ని, ఈ మాటని అర్థం చేసుకోవడానికి కొద్దిగా మన ప్రయత్నం చేద్దాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. Their sword shall enter their own heart, and their bows shall be broken. Their sword, ఇది యాక్చువల్గా ముందు మాటలో మనం చూసాం కదా, రషీం అనే మాట. రషా అంటే దుష్టులు లేకపోతే భక్తిహీనులు అని అర్థం. తర్వాత హీబ్రూలో ఈ మాట రాయబడినటువంటి ఖర్బాం తావో వే లిబాం, వారి కెరెవ్ అనే మాటకి ఖడ్గము అని మాట్లాడుకున్నాం. దేర్ స్వాడ్ షల్ ఎంటర్ దేర్ ఓన్ హార్ట్. లీబాం, లేవ్ అంటే హృదయం, కెరెవ్ అంటే ఖడ్గం. ఖర్బాం తావో
వే లివా. దీన్ని కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత దీంట్లో మనం గమనించాల్సినటువంటి విషయం, మరొకసారి ఈ కీర్తన అంతట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మన ఫోకస్ని డివైన్ జస్టిస్ అనగా దైవికమైనటువంటి తీర్పు, దైవికమైనటువంటి తీర్పు ఎంత ప్రధానమైందో, ఎంత ప్రాముఖ్యమైందో దాన్ని తెలియజేయడానికి. ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ సంబడీస్ ప్రాస్పెరిటీ. ఎవరో అభివృద్ధి చెందుతున్నారు కాబట్టి అభివృద్ధిని బట్టి చూసి మోసపోవాల్సిన అవసరం లేదు. దుష్టులు లేకపోతే భక్తిహీనులు అభివృద్ధి చెందుతున్నారు, వాళ్ళు చాలా బాగున్నారు, సుఖంగా ఉన్నారు, నెమ్మదిగా ఉన్నారు కాబట్టి వాళ్ళే మంచివాళ్ళు అని అనుకునే ఆ స్థితి నుండి డివైన్ జస్టిస్ అనగా దైవికమైనటువంటి తీర్పు ఒక విషయాన్ని ప్రతిరోజు ప్రతి క్షణం అనుక్షణం మన హృదయానికి గుర్తు చేయాలి. మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అవర్ గాడ్, మన దేవుడు, మన తండ్రి సింహాసనం మీద ఉన్నాడు. అందుకే ప్రతిసారి ప్రార్థన చేసినప్పుడంతా మనం పలుకోవాల్సినటువంటి మాట పరలోకమందున్న మా తండ్రి అని. ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు అంటే వితౌట్ ఎనీ కంట్రోల్, వితౌట్ ఎలాంటి కంట్రోల్ లేని స్థితిలో ఆయన లేడు. ఈ భూమి మీద ఉన్నటువంటి రాజుల హృదయాలు ఆయన చేతిలో నీటి కాలువల్లాగా ఉన్నాయి. మానవుల అధికారులందరూ కూడా ఆ అధికారాన్ని, ఆధిపత్యాన్ని ఆయన ఇస్తే పొందుకున్నారు. ఎవరైనా సరే, ఎలాంటి వారైనా సరే, డివైన్ జస్టిస్ని జ్ఞాపకం చేసుకోవడం ప్రధానమైనటువంటి అంశం. దయచేసి ఈ విషయాన్ని గమనించి అర్థం చేసుకున్నాం. ఈ కీర్తన మనకు రాయబడ్డ ముఖ్యమైన ఉద్దేశం కూడా ఆ డివైన్ జస్టిస్, ఇక దేవుని తీర్పులు ఎంత గొప్పవో తెలియజేయడం కోసం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఈ మాట మనకు కనబడుతూ ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేముతో మాట్లాడుతున్న ప్రభు యేసయ్య మాట్లాడుతూ అక్కడ 13వ వచనం చదువుతాను చూడండి ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయం. మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడనూ లేడు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను. మనుష్య కుమారుడు కూడా ఎత్తబడవలసి ఉంది. ఈ ఎత్తబడడాన్ని ఆ యొక్క అరణ్యంలో మోషే ఎత్తినటువంటి సర్పంతో పోలుస్తున్నాడు. మోషే ఒక సర్పాన్ని పైకెత్తినటువంటి, సర్పం అంటే నిజంగా సర్పం కాదు, బ్రాన్స్ సర్పెంట్ లేకపోతే ఇత్తడి సర్పం అంటాం మనం. అరణ్యంలో సర్పమును ఎలాగూ ఎత్తెనో, అరణ్యంలో సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం కలుగునట్లుగా ఒక సర్పం వలె ఎత్తబడ్డ క్రీస్తును ఇక్కడ మన జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత చూడండి ఒకసారి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించాను. 17వ వచనం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకమునకు పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడను. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములోనికి వచ్చెను, కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించారు. 20వ వచనం. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా
కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. ఈ వచనాలు, ఈ యొక్క నికోదేముతో మాట్లాడబడుతున్నటువంటి ఈ వచనాలు ఇవన్నీ కూడా ఒక తీర్పు గురించినటువంటి విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తాను. వాని కత్తి వాని హృదయంలోనికే దిగును అని రాస్తుంది. ఆ మాటకు అర్థం ఏంటి? తర్వాత వాని విల్లు విరగగొట్టబడను. ఆ మాటకి అర్థమేంటో అర్థం చేసుకోవడానికి ఈ వచనాన్ని కొద్దిగా చూద్దాం ఒకసారి. ఇక్కడ 12వ వచనంలో భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైన అవి మీతో చెప్పిన ఎడల మీరు ఎలాగూ నమ్ముదురు? నికోదేము ఒక ధర్మశాస్త్రోపదేశకుడు, ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆ యొక్క సమాజంలో కానివ్వండి, లేకపోతే దేవుని ఆ యొక్క సభలో ముఖ్యమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి నికోదేము. అలాంటి నికోదేము యేసుప్రభు గురించి, ఆయన బోధలు లేకపోతే ఆయన గురించి తెలిసి తనని కలుసుకోవడానికి రాత్రివేళ, అంటే ప్రైవేట్గా ఎవరు చూడనప్పుడు వచ్చి కలుసుకున్నట్టుగా చూస్తాం. అలాంటి నికోదేముతో యేసయ్య మాట్లాడుతున్నటువంటి మాటలు చూడండి ఒకసారి. ఆ మాటలు మాట్లాడేటప్పుడు ఒకడు తిరిగి జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించడు అంటాడు. ఆయన కాన్వర్జేషన్, ఆ యొక్క సంభాషణ ప్రారంభం ఎలాగైందంటే, బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావు అని మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఉంటే నికోదేముతో యేసయ్య మాట్లాడుతూ, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, అంటే నీవు దేవుని దగ్గర నుంచి వచ్చావు కాబట్టి ఇన్ని సూచక్రియలు చేయగలుగుతున్నావని మేము ఎరుగుదుము అంటున్నాడు. ఆ మాటకి, నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావు అనే మాటకి ఆయన మాట్లాడుతూ, దేవుని దగ్గర నుంచి నేను రావడం కాదు కానీ క్రొత్తగా జన్మించితే ఆ క్రొత్తగా జన్మించిన వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యంలో ఉంటారు, దేవుని రాజ్యాన్ని చూస్తారు అంటాడు. ఆ మాట అనగానే ముసలివాడనే నేను మరలా తల్లి గర్భంలోకి వెళ్ళాలా, తిరిగి జన్మించడం అంటే ఏంటి అనే మాటని అక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు, అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు, రెండవ మారు తల్లి గర్భమునందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగగా, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను తిరిగి జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసరును, నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడ నుండి వచ్చనో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడనను. అందుకు నికోదేము, ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయన అడుగగా, యేసు ఇట్లను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చున్నాము. ఆ సాక్ష్యం మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 12వ వచనం, భూ సంబంధమైనటువంటి సంగతులు అనగా తిరిగి జన్మించినప్పుడు జరిగే సూచక్రియలు, లేకపోతే తిరిగి జన్మించినటువంటి ఆ వ్యక్తి దేవుని రాజ్యమును చూడడు. తిరిగి జన్మించకపోతే అనగా నీటి మూలంగాను ఆత్మ మూలంగాను తిరిగి జన్మించకపోతే
ఒకటి, దేవుని రాజ్యం చూడడు. 2, దేవుని రాజ్యంలో ప్రవేశింపడు. దేవుని రాజ్యం చూసేవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించేవాడు యేసును పోలి ఉంటాడు. ఆ విషయం నికోదేముతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, నేను భూ సంబంధమైన సంగతులు మీకుతో బోధించినప్పుడు మీకు అర్థం కాకపోతే పరలోకపు సంగతులు మీకు ఎలా అర్థమవుతాయి? మీరు అంగీకరింపలేరు. ఆ మాట చెప్పి, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన ఎవడునూ లేడు. పరలోకం నుండి దిగి వచ్చినవాడు అనగా తిరిగి జన్మించిన వారి గురించి మాట్లాడుతున్న యేసయ్య. గమనించండి ఒకసారి. ఒక వ్యక్తి తిరిగి జన్మించడం అనే కాన్సెప్ట్ ఇక్కడ మనకి బోధించబడతా ఉంది. అంటే నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవు అన్న మాటకి, దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అనే మాటకి మనుష్య కుమారుడు అనే మాట, మనుష్య కుమారుడు అనే పదం నుండి నెక్స్ట్ ప్రతి వ్యక్తి ఈ స్థితి పొందగలరు అని చెప్తున్నటువంటి విషయం ఇది. మరొకసారి, నీవు దేవుని దగ్గర నుండి వచ్చావు అని నికోదేమంటే, యేసుప్రభు మాట్లాడుతూ దేవుని దగ్గర నుండి వచ్చిన నేను తిరిగి జన్మించిన వాడు ఎవడైనా ఇవన్నీ చేయగలడు, లేకపోతే వాడిలో ఈ క్రియలన్నీ కనపడతాయి అని మనకు కనపడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్. ఈ సమయంలో యాక్చువల్గా పాయింట్ ఏంటంటే, తిరిగి జన్మించడం అనే దాన్ని కింద ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అరణ్యములో మోషే సర్పమును ఎలాగెత్తాడో ఆ పరలోకం నుండి దిగి వచ్చిన నేను కూడా సర్పం వలె ఎత్తబడతాను అని మాట చెప్పబడతా ఉంది. అరణ్యంలో సర్పం ఎత్తబడినప్పుడు ఏం జరిగింది ఒక్కసారి గమనించండి. ఒకసారి అరణ్యంలో సర్పం ఎత్తబడాల్సిన అవసరం ఎప్పుడు కలిగింది, ఎందుకు కలిగింది? అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు మన్నా వారికి ప్రతిరోజు ఇవ్వబడతా ఉంది. ఈ సందర్భంలో ఆ యొక్క సంఖ్యాకాండంలో ఈ విషయం మనం చూస్తాం. ఆ ఇవ్వబడుతున్నటువంటి మన్నాని సనుగుతున్నటువంటి ప్రజలను చూస్తాం. అంటే ఆ మన్నాను చూసి వారు విసుక్కుంటున్నారు, రుచి లేనటువంటిది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ మాట మాట్లాడేటప్పుడు రుచి లేని మన్నా అన్న మాటను బట్టి వారి మధ్యలోనికి తాపకరమైనటువంటి సర్పములు అలో చేయబడ్డాయి. అప్పటిదాకా ప్రొటెక్ట్ చేయబడినటువంటి ప్రొటెక్షన్ ఎత్తివేయబడింది. గమనించండి ఒకసారి. ఇక్కడ సర్పములు అనే మాటకి వేరే పదం ఉంది, అయితే సెరఫీం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఆ యొక్క తాపకరమైనటువంటి సర్పములు అవి. కానీ అరణ్యంలో మోషే ఎత్తింది ఆ యొక్క సెరప్ కాదు. అయితే ఇశ్రాయేలు ప్రజలు అనగా ఆ సర్పముల చేత నశించిన వారు, అనగా చనిపోయిన వారు చనిపోతూ ఉంటే ఆ సర్పముల నుండి తప్పించమని మోషేను వేడుకుంటున్నారు. ఆ వేడుకునేటప్పుడు ఒక స్పెసిఫిక్ పదాన్ని మనం చూస్తాం. ఏంటా పదం అంటే, హీబ్రూలో స్పెసిఫిక్గా ఈ సర్పముల నుండి మమ్మల్ని తప్పించుము అని మోషేను అడగలేదు. వాళ్ళు ఈ సర్పముల నుంచి మమ్మల్ని తప్పించినట్లు దేవునికి ప్రార్థన చేసి వేడుకో అని చెప్పి అనలేదు. కానీ ద సర్పెంట్ అనగా హనకాష్ అనే పదం చూస్తాం హీబ్రూలో. స్పెసిఫిక్గా ఒక సింగులర్, అనగా సింగులర్ మాత్రమే కాదు, యునిక్, ద సర్పెంట్. ఈ సర్పాలన్నిటిలో నుండి, ఈ స్నేక్స్ లేకపోతే ఈ యొక్క సర్పెంట్స్లో నుంచి మమ్మల్ని రక్షించు, ప్రార్థన చేయని అడగట్లేదు. కానీ మాలో ఉన్నటువంటి ద సర్పెంట్ నుంచి మమ్మల్ని తప్పించు అని అడుగుతున్నారు. ఈ మాలో ఉన్న సర్పెంట్ అనగా అర్థం ఏంటంటే, ప్రతి మనిషి లోపల, గమనించండి ఒకసారి, మనము తీర్పు గురించి మాట్లాడుకుంటున్నాం. అందులోనూ ఈ యొక్క నికోదేంతో డిస్కస్ చేయబడుతున్న
తిరిగి జన్మించడానికి కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. చూడండి ఒకసారి, ప్రతి మనిషి లోపల కూడా ఆ యొక్క అరణ్యంలో ఉన్న మోషే దగ్గర జరిగిన ఆ విషయం ఏం జరుగుతుందో ముందు మాట్లాడుకుంటున్నాం. ఆ మోషే దగ్గరకు వచ్చి, ఈ సర్పములు, ఏ సర్పములు అయితే మా మధ్యలోనికి వచ్చి మమ్మల్ని కాటేసి మమ్మల్ని చంపేస్తున్నాయో, ఆ సర్పకాటికి మేము బలైపోతున్నాం కదా, వీటి నుంచి మమ్మల్ని రక్షించుము అని మోషేని అడగలేదు. వాళ్ళు ఏమడిగారంటే, బయట ఉన్న తమని కాటు వేస్తున్న, మమ్మల్ని హింసిస్తున్న, ఇబ్బంది పెడుతున్న సర్పాల నుంచి తప్పించమని అడగలేదు. కానీ వారు అడిగిన ప్రశ్న ఏంటంటే, మాలో ఉన్నటువంటి ద సర్పెంట్, అసలైనటువంటి సర్పము మా లోపల ఉంది. ఆ సర్పము అనగా, ఆ సర్పం ఏంటి అంటే, ఆది కాలంలో అనగా ఏదైనా తోటలో ఆ యొక్క సర్పము యుక్తి గలది అన్నది కదా, ఆ సర్ప విషము మనిషి లోపల అనగా అదున్న స్థలం ఆ యొక్క ఈవిల్ ఇంపల్స్ అంటాం. ఒక ఇంపల్సివ్ ఫోర్స్ మన లోపల పనిచేస్తూ ఉంది. దాన్నే పాప నియమం అంటాం, దాన్నే పాప స్పృహ అంటాం, దాన్నే పాప స్వభావం అంటాం, దాన్నే శరీర క్రియలు అంటాం. సో ఈ శరీర క్రియలు, పాప స్వభావం, పాప స్పృహ ఇవన్నీ ఏవైతే చెప్పబడుతున్నాయో ఇవన్నీ మా లోపల ఉన్నాయి. అంటే ఇశ్రాయేలు ప్రజలు మోషేని ఏమడుగుతున్నారంటే, ఇదిగో బయట నుంచి మమ్మల్ని ఇబ్బంది పెట్టే వాటి నుంచి గమనించండి ఒకసారి. యేసు ప్రభు చేసే సూచక్రియల్ని రెఫర్ చేస్తూ మా డిస్కషన్ జరుగుతుంది ఇక్కడ. పైనుండి దిగి వచ్చిన బోధకుడు అనగా క్రీస్తు ప్రభు అనేక సూచక్రియలు జరిగిస్తూ ఉంటే, ఆ సూచక్రియలు అనగా బయట మనల్ని కాటు వేస్తున్నటువంటి సర్పం నుంచి విడిపించబడ్డం. బయట జరగబోయే అద్భుతం కంటే ముందు లోపల అద్భుతం జరగాలి. దాని గురించి ఈ డిస్కషన్ యొక్క సారాంశం అది. ఈ యొక్క నికోదేము మరియు యేసు ప్రభు మధ్య జరిగిన సంభాషణ యొక్క సారాంశం గమనించండి ఒకసారి. ఒక మనిషి మారు మనస్సు అనగా క్రొత్తగా జన్మించాలి. ఎలా క్రొత్తగా జన్మిస్తాడంటే, లోపల ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ యొక్క ఈవిల్ ఇంపల్సివ్ ఫోర్స్ కలిగి ఉన్నాడు, అనగా ఒక సర్పాన్ని లోపల కలిగి ఉన్నాడు. ఆ సర్పం నుంచి విడిపించబడితే బయట ఉండే సర్పం నుంచి ఆటోమేటిక్గా విడిపించబడతాం. గమనించండి ఒకసారి, లోపల ఉన్న సర్పం నుంచి విడిపించబడితే అంటే నా లోపల ఉన్నటువంటి శరీర క్రియలు, ఆ శరీర క్రియల లిస్ట్ ఏదైతే రాస్తుందో, లేకపోతే హృదయంలో నుండి వచ్చేవి అని ఒక లిస్ట్ రాస్తుంది అవి, లేకపోతే మన శరీరంలో ఉండే ప్రేరేపణలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం తప్పించబడకుండా బయట ఏ అద్భుతం నుంచి ఏ అద్భుతాన్ని పొందుకునే విధంగా ఏ విడుదల మనం పొందుకోలేం. గమనించండి ఒకసారి. అందుకే యేసు ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా ఆయన చేసే సూచక్రియలు ఎలా పొందుకున్నారు అని అడిగితే మీకు ఒక విషయం చెప్తాను. ఒక చోట ఈ మాట రాయబడి ఉంది, ఆయన ఆ ప్రదేశమందు ఏ అద్భుతము చేయజాలకపోయెను అని రాస్తుంది. హీ కుడ్ నాట్ అని రాస్తుంది. అంటే యేసు ప్రభు పైనుండి దిగి వచ్చిన వాడు సూచక్రియలు చేస్తూ ఇన్ని కార్యాలు చూడండి ఒకసారి. నీవు చేర్చున్న సూచక్రియలు ఎవడనూ చేయజాలడు. ఓకే, నీవు చేస్తున్నటువంటి సూచక్రియలు ఎవరు చేయజాలని సూచక్రియలు ఉన్నాయి కదా, అలాంటి సూచక్రియలు కూడా ఆయన చేయజాలని స్థలాలు ఉన్నాయి. ఆయన దాన్ని అంటే సూచక్రియలు ఎక్కడైనా చేయగలడు అని చెప్పడానికి లేదు. కొన్ని చోట్ల యేసు ప్రభు కూడా సూచక్రియలు చేయజాని స్థలాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడున్న ప్రజలు దే వర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు రిసీవ్ ద మిరకల్, అనగా బోధ వినడానికి ఇష్టపడని ప్రజల మధ్య, క్రీస్తును గూర్చినటువంటి సువార్త బోధ వినడానికి ఇష్టపడని ప్రజల మధ్య ఏ సూచక్రియలు జరగలేదు. అందుకే చేయజాలకపోయాను, హీ కుడ్ నాట్ అని రాస్తుంది. మామూలుగా అయితే చేయగలిగి చేయలేకపోవడం కాదు, చేయగలిగి కూడా చేయజాలకపోయాడు. అనగా చేయజాలకపోయాడంటే దాన్ని పొందుకోవాల్సిన వారు పొందుకోలేని స్థితిలో ఉన్నారు. కారణం ఏంటంటే లోపల వారు వాక్యం విని వాక్యం అంగీకరించే స్థితిలో వాళ్ళు లేరు. విశ్వాసం వారికి లేదు కనుక వారి అవిశ్వాస్యతను బట్టి వారు పొందుకోలేకపోయారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే గమనించండి ఒకసారి. ఒకడు తిరిగి జన్మించితే కానీ ఒకటి దేవుని రాజ్యాన్ని చూడలేడు, అంటే కనపడదు. దేవుని రాజ్యం మీ మధ్యలో ఉన్నప్పటికీ ఆ రాజ్యం ఏంటో మనకు తెలియదు. ఆ రాజ్యం యొక్క ఆ రాజ్యాన్ని చూడలేము, రాజ్యంలోకి ప్రవేశించలేము. అయితే ఆ మారు మనసు పొందడము లేకపోతే తిరిగి జన్మించడం అంటే ఏంటో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అరణ్యంలో ఎత్తబడిన సర్పం ఎత్తబడడానికి ముందు ఇశ్రాయేలు ప్రజలు వారు వంతున్నటువంటి బాధలో నుండి
మోషే దగ్గరికి వచ్చి వారు చేసిన ప్రార్థన అది ప్రాముఖ్యమైనది. ఏంటది అంటే, ఇదిగో మమ్మల్ని బాధించే సర్పాల నుంచి మమ్మల్ని విడిపించమని అడగట్లేదు. హీబ్రూలో స్పెసిఫిక్గా ద సర్పెంట్ గురించి రాస్తుంది. అక్కడ సెరఫిమ్ అనగా ఫైరీ సర్పెంట్స్, తాపకరమైన సర్పములు వారిని హింసిస్తుంటే వారు వెళ్ళి ఈ సెరఫిమ్ నుంచి మమ్మల్ని విడిపించు అని అడగట్లేదు. వారు వెళ్ళి అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇదిగో ఈ ద సర్పెంట్ హానకాష్ అనేది మా లోపల ఉంది. అంటే ఈ బయట ఉన్నటువంటి సర్పాలన్నీ మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కారణం లోపల ఉన్నటువంటి మా అసలైనటువంటి ఒక సర్పం ఉంది. అది మమ్మల్ని తప్పులోనికి, పాపంలోనికి లాగివేస్తూ ఉంది. నేను మనం మాట్లాడుకున్న మనలో ఉన్న భక్తిహీనత అని, ఈరోజు అదే మాటను కూడా నేను మాట్లాడతాను, అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఆ లోపల ఉన్నటువంటి భక్తిహీనత అది మనల్ని ఇబ్బంది పెట్టేది ఉంది కదా. దీనివల్ల బయట మనం సర్పాలని కలిగి ఉన్నాం. బయట తాపకరమైన సర్పాలు అవి మనల్ని హింసిస్తూ బాధిస్తున్నాయి. అయితే దానికి సొల్యూషన్ ఏంటి మరి? ఎలా తప్పించగలము అంటే, ఆ యొక్క శిక్ష విధించబడినటువంటి ఇత్తడి సర్పం అనగా ఒక ఇత్తడి సర్పం చేయబడి అది పైన నిలవబెట్టబడింది, ఒక స్తంభం మీద నిలబెట్టబడింది. ఎవరైతే దాన్ని చూస్తున్నారో అనగా నాలో ఉన్నటువంటి ఈవిల్ ఇంపల్స్, నాలో ఉన్నటువంటి పాపమునకు యేసుప్రభు శరీరంలో శిక్ష విధించబడింది. మరొకసారి ఇశ్రాయేలు అడిగారు, మాలో ఉన్నటువంటి ఈ పాము నుంచి, సర్పం నుంచి విడిపించమని అడిగితే, ఈ యొక్క ఈవిల్ ఇంపల్సివ్ ఫోర్స్ నుంచి మమ్మల్ని విడిపించమని అడిగితే, ఆ ఈవిల్ ఇంపల్సివ్ ఫోర్స్ ప్రతి శరీరంలో ఉంది కదా. అయితే అది యేసు ప్రభు శరీరంలో, మెస్సయా శరీరంలో శిక్ష విధించబడింది అని తెలియజేసే విధంగా మోషే అరణ్యంలో సర్పమును ఎలాగూ ఎత్తెనో మనుష్య కుమారుడు కూడా ఎత్తబడతాడు. ఆ ఎత్తబడిన మనుష్య కుమారుని చూసేవారు ఎవరైతే, చూడండి ఒకసారి ఈ మాటను చదువుదాం ఒకసారి. అరణ్యంలో 14 చదువుతున్నా. అరణ్యంలో మోషే సర్పము ఎలాగూ ఎత్తబడెనో అలాగే విశ్వసించు ప్రతివాడును, అనగా ఎవరైతే వాక్యం వింటున్నారో, ఎవరైతే వాక్యమును గ్రహిస్తున్నారో, ఎవరైతే వాక్యమును అంగీకరిస్తున్నారో, విశ్వసించు ప్రతివాడు నశింపక ఆ మనుష్య కుమారుడు క్రీస్తు ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను. అంటే మనుష్య కుమారుడు ఎత్తబడడం అంటే ఏ ఎత్తబడడం గురించి రెఫర్ చేస్తున్నాడు ఇక్కడ? శిలువ మీద వేలాడుతున్న క్రీస్తు ప్రభువును మనకు జ్ఞాపకం చేయబడుతుంది. శిలువ మీద వేలాడే క్రీస్తు లిటరల్గా ఆ యొక్క మనలో ఉన్నటువంటి సర్పమునకు ఆ శిలువ మీద శిక్ష విధించబడింది. మనలో ఉన్నటువంటి పాపమునకు, ఈ మాట చూడండి సార్, రోమపత్రిక 8:3 ఆ శరీరంలో మన పాపమునకు శిక్ష విధించను అనే మాట చదువుతాం. పాప శరీర ఆకారముతో తన కుమారుని పంపి ఆ శరీరంలో మన పాపమునకు శిక్ష, పాపము అని చెప్పేటప్పుడు పాపములు అని చెప్పట్లేదు, సింగులర్, ఒకటే పాపం. ఎందుకు ఒక్క పాపం గురించే మాట్లాడబడుతుందంటే, అన్ని పాపాలకి మూలం ఆ యొక్క ఈవిల్ ఇంపల్సివ్ ఫోర్స్ అనగా పాప స్వభావము, పాప సంబంధమైనటువంటి స్పృహ, లేకపోతే ఆ యొక్క శరీర క్రియలు, ఈ ప్రేరేపణలు ఏవైతే ఉన్నాయో ఇవి, వాటికి క్రీస్తు శరీరంలో శిక్ష విధించబడింది. అంటే నాలో ఉన్నటువంటి ఈ ప్రేరేపణ క్రీస్తు శరీరంలో శిక్ష విధించబడింది అని చూసేవారు వారి కళ్ళతో వారు అనుభవిస్తున్న బాధల్ని దాటి, వారిని కాటేస్తున్నటువంటి తాపకరమైన సర్పములను దాటి, ఎవరైతే తీక్షణంగా నాలో ఉన్నటువంటి ఈవిల్ ఇంపల్స్ ఇదిగో అక్కడ శిక్ష విధించబడిందని చూస్తున్నారు, అది అక్కడ శిక్ష విధించబడిందని చూసేవారు తాము పరిశుద్ధులు, నీతి క్రియలు జరిగించేవారుగా మారుమనసు పొందుతారు. అలా మారుమనస్సు పొంది నిత్య జీవంలోనికి ప్రవేశించినట్లుగా చూడండి ఒకసారి, తన ద్వారా నిత్య జీవం పొందినట్లుగా మనుష్య కుమారుడు ఎత్తబడ్డాడు. గమనించండి ఒకసారి, ఈ ఎత్తబడిన మనుష్య కుమారుని చూసే వారందరూ కూడా మా పాప స్వభావం అక్కడ శిక్ష విధించబడింది, అనగా నా పాప స్వభావానికి, నా శరీరంలో ఉన్నటువంటి పాప స్వభావానికి నా మీదికి రావాల్సిన తీర్పు ఆ క్రీస్తు ప్రభువు మీదికి వచ్చింది. ఇది చూసిన వారు బయట ఉన్నటువంటి తాపకరమైనటువంటి సర్పం నుంచి ఐసోలేట్ అనగా సపరేట్ చేయబడుతున్నారు. అవి వారిని ఏమి అనవు. కారణం ఏంటంటే ఒక ప్రొటెక్షన్ క్రిందికి, దాన్ని నిత్య జీవము, ఈ జీవమునందు రాబో జీవంలో కూడా నిత్య జీవ సంబంధమైనటువంటి ఒక దేవుని రాజ్య సంబంధమైన నిత్య జీవంలోకి ప్రవేశిస్తున్నారు. ఇది క్రీస్తులో తీర్పు తీర్చబడింది. అయితే
ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. చూడండి ఒకసారి, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు ఆయన తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని యందు విశ్వసింపలేదు గనుక వానికి అంతకు మునిపే తీర్పు తీర్చబడను. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వస్తూ ఉంది. క్రీస్తు యేసునందు మన పాప స్వభావం శిక్ష విధించబడింది అనే సువార్త ప్రకాశం ప్రతి ఒక్కరి జీవితంలోకి వస్తూ ఉంది. కానీ దాన్ని గ్రహింపట్లేదట. వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది, అయితే చీకటి దాన్ని గ్రహించట్లేదు అని చెప్తూ చివరిగా ఈ మాట చూడండి ఒకసారి. తమ క్రియలు చెడ్డవి కాబట్టి అవి చెడ్డవిగా కనపడడం కోసం ఆ సువార్త ప్రకాశం దగ్గరికి రారు అంటున్నాడు. అంటే ఇండైరెక్ట్గా నికోదేముతోనే మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు ఇప్పుడు చీకట్లో వచ్చి నన్ను కలుసుకున్నావు. నేను ఇప్పుడు ముగిస్తాను, గమనించండి ఒకసారి. సత్యవర్తనులందరూ కూడా తమ క్రియలను వాక్యం దగ్గరికి తీసుకొచ్చి ఆ ఈవిల్ ఇంపల్సివ్ ఫోర్స్ నుంచి ప్రతిరోజు అధిగమించడం ఎలాగో నేర్చుకుంటారు, దాన్ని జయించడం ఎలాగో నేర్చుకుంటారు. అది ఎలాగ శిక్ష విధించబడిందో దాని గురించి ధ్యానిస్తూ క్రీస్తు వైపు చూస్తూ విశ్వాస పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తారు. సులువుగా చిక్కుల పెట్టు ఆ ప్రేరేపణలు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడైన క్రీస్తు యేసు వైపు చూస్తూ పందెంలో ఓపికగా పరిగెత్తారు సత్యవర్తనులు. ప్రార్థన చేసుకుందాం ఈరోజుకి. చూడండి ఒకసారి. తమ క్రియలు దుష్క్రియలుగా కనబడకుండాట్లు ఈ యొక్క దుష్టులు లేకపోతే భక్తిహీనులు ఎవరైతే ఉన్నారో వెలుగునంతకు తమ క్రియలు తీసుకుంటున్నారు. ఆ మాటని జ్ఞాపకం చేసుకుంటూ మనకు తీర్చబడిన తీర్పు డివైన్ జస్టిస్, మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం. ఆ డివైన్ జస్టిస్ ఏదైతే ఉందో, విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వానికి ఆల్రెడీ తీర్పు తీర్చబడింది. విశ్వసింపని వాడు తీర్పులో ఉన్నాడు, విశ్వసించేవాడు తీర్పును తప్పించుకుంటున్నాడు. ప్రార్థన చేద్దాం ఒకసారి. పరమ తండ్రి దేవా, మీకు వందనాలు. ఇదిగో ఈ సంగతులను విషయాలను అర్థం చేసుకోవడానికి మా అందరికీ మనస్సు దయచేయండి. నాతో పాటు ఏకీవించిన ప్రతి కుమార్తెను బట్టి వందనాలు తెలుస్తున్నాం. మీ సన్నిధిని బట్టి, మీ ప్రభావాన్ని బట్టి మీకు వందనాలు. ఏకీవించిన ప్రతి వ్యక్తిని బట్టి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం నాయన, మీకే వందనాలు. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. మీ నామమును బట్టి, మీ ప్రభావాన్ని బట్టి మీకు వందనాలు. ఆ యొక్క మాలో ఉన్నటువంటి సర్పమును అధిగమిస్తూ, మాలో ఉన్నటువంటి సర్పము క్రీస్తు శరీరంలో ఎలా శిక్ష విధించబడిందో, అపవాదిని పాదములతో త్రొక్కే ఆ కార్యం ఎలా జరిగిందో ఇదిగో బోధపరిచినందుకు మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను. శీఘ్రముగా మీతో మీ పాదములతో తొక్కించును అన్న మాటను బట్టి మీకు వందనాలు. మేము కూడా దాన్ని జయించడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క సంగతులు మాకు బోధపరచండి, గ్రహించుటకు మనసు దయచేయండి. మనోనేత్రాలు వెలిగించి జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనస్సు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను. సమస్త ఘనత, మహిమ ప్రభావం క్రీస్తు నామమున ప్రభువుకి ఆరోపిస్తూ స్తుతించి ఆరాధించి ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.